దేవుని పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత ఆది కాండము దయచేసి 5వ అధ్యాయం, ఆది కాండము 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని ధ్యానం చేద్దామా? హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనక అతడు లేకపోయెను. విందాం ప్రియమైనటువంటి వారలారా, బైబిల్లో హనోకు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. హనోకు అనేటటువంటి ఈ పేరుని ప్రేమైనటువంటి వారిలో 2 స్థలాలలో చూడగలుగుతున్నా. 5వ అధ్యాయములో ఒక హనోకు ఉంటే ఇంకొక హనోకు కూడా ప్రేమైనటువంటి వారిలో మనం చూడగలుగుతున్నాం. ఆ హనోకు ఎవరు చదువుదామా? 4వ అధ్యాయం 16వ వాక్యం నుంచి, అక్కడే ఆది కాండం 4వ అధ్యాయం 16వ వాక్యం. అప్పుడు యెహోవా సన్నిధిలో నుండి బయలు వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున దేవునికి స్తోత్ర, హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి, దేవునికి స్తోత్ర. 4వ అధ్యాయములో ఒక హనోకు ఉన్నాడు. ఈ 4వ అధ్యాయములో ఉన్న హనోకు కానీ, ఈ 5వ అధ్యాయములో ఉన్న హనోకు కానీ ఒకళ్ళు కాదు, ఇద్దరు. నా మాట బాగా విందా. ఈ 4వ అధ్యాయములో ఉన్నటువంటి హనోకు ఎవరంటే కయ్యోనుకు పుట్టినటువంటి వాడు. ఈ హనోకు ప్రేమైనటువంటి వారలారా, కయ్యోనుకు పుట్టినటువంటి వాడు. ఈ 5వ అధ్యాయము 24వ వాక్యములో ఉన్నటువంటి హనోకు ఎవరు? 21వ వాక్యము నుంచి మనము చదువుతున్నటువంటి ఈ హనోకు ఎవరంటే ఆదాము కుమారుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆదాముకి 2 కుమారులు. పెద్దవాడి పేరేం పేరు? కయ్యోను. రెండవ వాడి పేరు హేబేలు. హేబేలుని కయ్యూను ఏం చేశాడంటే చంపేశాడు. చంపిన తర్వాత మరలా ప్రేమైనటువంటి వారలారా, ఆదాముకి మరొక కుమారుడు పుట్టాడు. అతని పేరేం పేరంటే షేతు. దేవునికి స్తోత్ర. షేతు అనేటటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని ద్వారా పుట్టిన వాడే ఈ హనోకు. మనము బైబిల్ను మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారలారా, దైవ గ్రంథమును మనం ధ్యానం చేస్తూ ఉంటే షేతును 5వ అధ్యాయములో 1, 2, 3 వాక్యాలను చదువుతూ ఉంటే ఆదాము షేతును కనిన తర్వాత, ఆ తర్వాత షేతు 128 5 బ్రతికి ఎనోషును కనెను. ఎనోషు తర్వాత ప్రేమైనటువంటి వారలారా కేయినానును కన్నాడు. కేయినాను ఎవరిని కన్నాడు? మహలేలును కన్నాడు. మహలేలు ప్రేమైనటువంటి వారలారా ఎవరిని? ఎరోదును కన్నాడు. ఎరోదు నుంచి పుట్టిన వాడే హనోకు. 2 హనోకులు ఉన్నారు ఇక్కడ. ఒక హనోకు కయ్యూనుకు పుట్టిన వాడైతే, ఈ 5వ అధ్యాయములో ఉన్నటువంటి హనోకు మాత్రము ఆదాము సంతతి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గమనిద్దాం ప్రేమైనటువంటి వారలారా, ఈ హనోకును గురించి ఈ 5వ అధ్యాయములో స్పష్టంగా రాస్తూ ఉంటే, ఇదే హనోకును గురించి మహిమ కలిగిన దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో కూడా చక్కటి మాట రాసింది. మనము చూస్తూ ఉంటే హనోక్ అంట ప్రేమైనటువంటి వారిలో మనం ధ్యానం చేస్తూ ఉంటే 22వ
వాక్యాన్ని నుంచి 5వ అధ్యాయం 22వ వాక్యమును చూస్తుంటే, హనాకు మెతుషలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనాకు దినములన్నీ 365 ఏండ్లు. హనాకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. గమనిద్దాం ప్రేమైనటువంటి వారులారా, హనోకును దేవుడు తీసుకొని పోయాను. నేనంటాను, ఒకరోజు ప్రభువు మనలను కూడా తీసుకొని పోతాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి. దేవునికి స్తోత్ర. ఈ ప్రయాస, ఈ నిరీక్షణ ఎందుకు అసలుకి క్రైస్తవులకి అంటే, ఈ ప్రయాస, ఈ నిరీక్షణ ఎందుకంటే, ఒకరోజు భూమియు ఆకాశములు అందున్న సమస్తమును కృత్యములన్నీ కాలిపోతాయి అని బైబిల్ చెబుతుంది. మిక్కుటమైన వ్యండ్రముతో కాలిపోతాయి, మామూలు కాదు. కానీ బైబిల్ చెబుతుంది, దేవుని చిత్తము చేయువారు ఆయనతో నిలుస్తారు అని. ఒకరోజు మనము ఈ లోకము పంచభూతములు నశించిపోయి కాలిపోతాయి, కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము ఎంత మాత్రము కాలిపోవటానికి ఆయన ఇష్టపడట్లా, నశించిపోవటానికి ఇష్టపడలే. మనము బైబిల్లో మనం చూస్తూ ఉంటే జలప్రళయం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న వారందరూ నశించారు, కానీ దేవునితో నడిచినటువంటి నోవహు మాత్రము నశించిపోవాల. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. అదే మాటను మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి వారులారా. 6వ అధ్యాయం, అక్కడే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే ఆ మాటను స్పష్టంగా వ్రాస్తుంది. దేవునితో కూడా నడిచిన వాడు గనక, చాలమ్మా, దేవునితో నడిచిన వాడు. నోవహు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచిన వాడు. హనోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. అందరూ నాశనమైనా కానీ నోవహు ఎందుకు బ్రతికి ఉన్నాడు? కారణం ఏమిటంటే, నోవహు దేవునితో నడిచిన వాడు గనక. ఈరోజు నేను ఎవరితో నడుస్తున్నావు? నేనంటాను, నీవు దేవునితో నడిచిన వ్యక్తివైతే లోకమంతా నశించిపోయినా మన జీవితంలో ఎంత మాత్రము నాశనము మన యొద్దకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత చేరిన మన జీవితాలలో లోకమంతా నాశనమైనా కానీ నీవు దేవునితో నడిచే అనుభవము నీకుంటే నాశనము నీ వద్దకు రాదు. కారణం ఏమిటంటే, నీవు ఎవరితో నడుస్తున్నావంటే దేవునితో నడుస్తున్నావు. బైబిల్ చెబుతుంది. మరి బైబిల్ని మనం చూస్తుంటే మనుషులు రకరకాల అనుభవాలలో నడుస్తూ ఉన్నారు. బైబిల్ చెబుతుంది, ఆ కీర్తన గ్రంథం 1వ కీర్తనలో 1వ వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడిచేటటువంటి వాళ్ళు కొందరున్నారు. ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే మన జీవితంలో ఏమి కలుగుతుంది అంటే, సామెతల గ్రంథంలో అంటున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచువాడంట నాశనమునకు నడిపించబడతాడు అంటున్నాడు. మనము ఎవరితో నడుస్తున్నాం? ఎవరితో నడవాలా? అసలుకి ఎవరితో నడుస్తున్నాం? నేనంటాను, బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి మాటల, దైవ గ్రంథము సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవునితో నడిచేటటువంటి వారి జీవితంలో ఏ నాశనము రాదు.
దేవునితో నడిచే అనుభవం నీ జీవితంలో ఉందా? అయితే ఒకరోజు ప్రభువు తాను ఉన్న స్థలానికి నిన్ను తీసుకుని వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం ధ్యానం చేస్తుంటే యోధా పత్రికలో ప్రేమైనటువంటి వారులరా ఓ మంచి మాటను చదువుదామా దయచేసి. 16వ వాక్యం, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం ప్రక్కనే ఉంటుంది యోధా పత్రిక. దయచేసి 16వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే, కొందరు తమ దురాశల చొప్పున మనుషులను కొనియాడుచు దేవునికి స్తోత్ర. ఇక్కడ రాయబడిన వ్యక్తులు ఏమంటున్నారంటే వారు తమ దురాశల చొప్పున నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకయ్యా అంటే వారి లాభం కోసం, లాభాపేక్ష కోసం, ఏదో ఆశించి ఏదో సాధిద్దాం, ఏదో పొందుదామని కొందరు ఎవరితో నడుస్తున్నారంటే దురాశల చొప్పున మనుషులతో, వ్యర్థమైన వారితో నడిపించబడుతున్నారు. నేనంటాను, నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీ లాభం కోసం నడుస్తున్నావా? ఆడికెళ్తే ఏదో జరిగింది, ఏడుంటే ఏదో జరిగింది, వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో చేయి చాపుతారని ప్రేమైనటువంటి వారులారా మనుషుల వైపు చూచి, మనుషుల చేతుల వైపు చూచి, మనుషుల యొక్క ఆశ, మనుషుల యొక్క ప్రేమైనటువంటి వారులారా ఏదో ఇస్తారని వాళ్ళతో నడవటానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో. బైబిల్ చెబుతుంది దురాశల చొప్పున కాదు మనం నడవాల్సింది, వ్యర్థమైన లోక సంబంధమైన ప్రేమైనటువంటి వారులారా ఆలోచన ప్రకారముగా కాదు మనం నడవాల్సింది. దేవునితో నీవు నడవగలిగిన వ్యక్తివైతే నా దేవుడు నిన్ను ఎన్నడూ నాశనమునకు అప్పగించడు. ఏదో ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళా, వీళ్ళ దగ్గరికి వెళ్ళా, వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను ఓ బ్రదర్ అన్నాడు, అన్నా ఫలానా దగ్గరికి వెళ్దాం వస్తావా అన్నాడు. ప్రారంభపు దినాల్లో ఫలానా దగ్గరికి వెళ్దాం, మంచి ఆత్మీయుడన్నా, ప్రార్థన చేయించుకొని వద్దాం రా అన్న అన్నాడు. సరేనని, సరే వెళ్దాం బ్రదర్, నాకు కూడా తెలుసు అన్న, బాగా తెలుసు, చాలా కాలం నుంచి వెళ్ళలేదు, వస్తాను నేను కూడా అన్న. వెళితే నన్ను చూసి ఏం పాలు బాగున్నావా అన్నాడు. బాగున్నానన్నా అన్న. ఏం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చావన్నా, చాలా కాలం నుంచి చూడాలనుకుంటున్నాను, ఇది ఈ బ్రదరు వెళ్దామన్నాడు, తోడున్నాడు కనుక అంత దూరం రాగలిగాను అన్న. మంచిది, చాలా సంవత్సరాల తర్వాత కలిశాము అని మంచి రూమ్ ఇచ్చాడు. ఆ రూములో నేను ఉండా. నన్ను రూములోనే పెట్టేసి ఈ బ్రదర్ ఏం చేశాడంటే వెళ్ళిపోయి, అన్న నేను మందిరం కట్టుకుంటున్నానన్నా, నాకు సహాయం చేయండి అన్న, అందుకోసమే వచ్చానన్నా, అదన్నా ఇదన్నా అని కాకబడుతున్నాడు. సరే అంత అయిపోయిన తర్వాత పాలను పిలవండి అన్నాడు. సరే నేను కూడా వెళ్ళా. ఏమన్నా నువ్వెందుకు వచ్చావయ్యా అన్నాడు. అదేంటన్నా, ఇందాక చెప్పా కదా చూసి వెళ్తానికి. కాదులే, వాడిని పక్కన వచ్చినోడు మందిరం కట్టుకుంటున్నాడంట, వాడు ఏదో అవసరం. లేదు నేను అందుకోసం రాలి, నాకు అసలు చెప్పలేదు ఆ మాట, చూసొద్దాము, ప్రార్థన చేయించుకొని వద్దామంటే వచ్చానన్న. రైట్, మంచిది అని ప్రార్థన చేసి మమ్మల్ని పంపించాడు. అతనికి ఎంతో కొంత ఇచ్చాడు, మొత్తానికి నోరు తెరిచి అడిగాడు కనుక ఎంతో కొంత ఇచ్చాడు. ఎంతో, నేనంటాను మనుష్యులు ఇస్తే ఏమి ఇవ్వగలరు, ఎంత ఇవ్వగలరు? ఇచ్చినా కానీ ఏదో ఒక రోజు చెబుతారు, పలానా అతను వస్తే నేను ఇంత ఇచ్చానని చెబుతాను. నేనంటాను మనుష్యులతో నడుచుట కాదు, దేవునితో నీవు నడవగలిగితే నీ జీవితంలో సమృద్ధిని ప్రభు కలిగించగలడు.
బైబిల్ చెబుతుంది, సింహపు పిల్లలైనను లేమి కలిగి ఆకలి కొనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ కొదువులను తీర్చగలిగిన వాడు నా దేవుడు. ఆమేన్ చెబుదాం గట్టిగా, హల్లెలూయా. నీ కొదువులను తీర్చగలిగిన నా దేవుడు. నేనంటాను, ఎప్పుడు ఆయనతో నడిచే అనుభవం నీకు కావాలి, మనుషులతో కాదు, మనుషులతో కాదు. మనుషులతో నడిచి ఏదో చేస్తారో ఏమైనా ఇస్తారా, కాదు కాదు. దేవునితో నీవు నడవగలిగితే నీ జీవితంలో కొదువులన్నిటిని తొలగించి నాశనముని యొద్దకు రాకుండా కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. మనము దేవుని రాజ్యంలోనికి ఎత్తబడాలి అంటే ఊరికే వస్తే కాదు, మనం ఏం చేయాలంటే దేవునితో నడవాలి. కొంతమంది దేవునితో నడిచారు కానీ వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడకుండా, తెరవబడకుండా నడిచారు. ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నారు ఇద్దరు శిష్యులు. అంతకు మునుపు రోజుల్లోనే యేసు ప్రభుని సిలువ వేశారు. ఈ సిలువ వేయబడిన సంగతులను చర్చించుకుంటూ వాళ్ళు ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉంటే, ఓ బాటసారిగా వారితో కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దేని గురించి చెప్పుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు, నీకు ఒక్కడికి మాత్రమే తెలియలేదా ఈ విషయం? యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కదా ఈ విషయం, నీకు ఒక్కడికే తెలియదు. ఏం విషయం? అదేమిటి? కోడై కోస్తుంటే యేసు ప్రభుని సిలువ వేసిన సంగతే చెప్పుకుంటూ వెళుతుంటే యేసు క్రీస్తు వారు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ గుండెలు మండుతున్నాయి కానీ ఆయన యేసు అని మాత్రం చెప్పాలా, గుర్తించట్లా. వాళ్ళు చెప్పుచున్న మాటలు వింటా ఉంటే గుండెలు మండుతున్నాయి కానీ వారి మనోనేత్రాలు, వాళ్ళ కళ్ళు తెరవట్లా. యేసుతోనే నడుస్తున్నారు, యేసు మాటలు వింటున్నారు, వారి గుండెలు మండుతున్నాయి కానీ ప్రేమినటువంటి దేవుని పిల్లరా, వాళ్ళ కళ్ళు తెరవబట్ల. నేనంటాను, కొంతమంది యేసుతోనే నడుస్తూనే ఉంటారు కానీ యేసుతోనే నడిచిన అనుభవం ఉంటుంది కానీ వాక్యాన్ని వింటారు కానీ వినినప్పుడు అబ్బా 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 దేవుడు నాతోనే మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడని మండే అనుభవంలోనికి వస్తారు కానీ వారి మనోనేత్రాలు వెలిగించబడట్లా. వారి మనోనేత్రాలు వెలిగించబడట్లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నీ జీవితంలో యేసుతోనే నడుస్తున్నాను అనుకుంటున్నావు కానీ మనోనేత్రాలు వెలిగించబడట్లే. అటువంటి వారి యేసుతో ఏమి నడిచినా కానీ ఏమీ ప్రయోజనం. నేనంటాను, ప్రవినటువంటి దేవుని పిల్లరా, దైవ వాక్యము సెలవిచ్చుతున్నటువంటి మాట, నోవాహు హనోకు దేవునితో నడిచెను, దేవుడు అతనిని కొనిపోయాను. అసలు ఈ దేవునితో నడుచుట ఏంటండి? అసలుకి ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే బైబిల్ చెబుతుంది, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యములో ఓ విశేషమైనటువంటి మాటని పరిశుద్ధాత్మ రాస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదామా? మూడమ్మా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అక్కడ వ్రాయబడిన మంచి మాట ఉంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. మంచి మాట రాసు.
ఇద్దరు కూడి నడవాలంటే ఏం కావాలా? సమ్మతి. పెళ్లి చేసేటప్పుడు కూడా చూడండి, ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు పెండ్లి కుమారుని పెళ్లి కుమార్తెని అడుగుతారు, ఏమని? అమ్మ, ఈ అబ్బాయిని చేసుకోవటానికి నీకు సమ్మతమేనా? అబ్బాయి ఈ అమ్మాయిని చేసుకోవటానికి నీకు సమ్మతమేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు సమ్మతిస్తేనే ఆ పెళ్లి జరిగింది, లేకుంటే జరగదు. కారణం ఏమిటంటే వారు జీవితకాలం అంతయు కలిసి నడవాల. ఇప్పుడు వాళ్ళిద్దరూ సమ్మతిస్తేనే ఆ పెళ్లి జరిగింది. ఆ ఇద్దరిలో ఒకళ్ళు నాకు సమ్మతం లేదు, నాకు ఇష్టం లేదంటే పెళ్ళి జరగటానికి వీల్లేదు. అందుకే ఇద్దరు సమ్మతింపకుండా కలిసి నడుతురా. నేనంటాను, దేవునితో మనం నడవాలి అంటే మొట్టమొదటిగా దేవునితో మనం నడుచుటకు మనం సమ్మతించాలి. హల్లెలూయా. మన సమ్మతమే మంచిది. దేవుడే కావాలి, నాకు లోకంలోనిది నాకేమీ అక్కర్లేదని మనం చెబుతాం. ఆయన సమ్మతించాలి మనతో నడవటానికి. దేవునికి స్తోత్ర. దేవుడు కూడా మనతో నడవటానికి సమ్మతించాలి. అంటే మనం ఏం చేయాలా? ఆయనకి ఇష్టమైన కార్యాలు మనము చేయాలి. ఆయనకి ఇష్టం కాని కార్యాలు చేయటం వలన ఆయన మనతో ఎంత మాత్రమో నడవడు. అదే బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ప్రేమైనటువంటి వారులారా, 11వ అధ్యాయము హెబ్రీ 11:5 వాక్యం చదువుదామా? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడకమునుపు దేవునికి, ఆమెన్, మనకిష్టమైంది కాదు, దేవునికి ఇష్టడై ఉన్నాడు. అందుకే దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. నేనంటాను, ప్రేమైనటువంటి వారులరా, మరణము చూడక అతడు కొనిపోబడకమునుపు, హనోకు కొనిపోబడకమునుపు అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు అని చూస్తున్నాం. నిజమే, మన జీవితాలలో ప్రేమైనటువంటి దేవుని శ్రేష్టమైనటువంటి పిల్లలారా, మనము దేవునికి ఇష్టం కలిగించే వారము ఉన్నామా, లేకుంటే కష్టాన్ని కలిగించే వారముగా ఉన్నాం? ఇద్దరు నడవాలి అంటే, సమ్మతించి నడవాలంటే, ఇద్దరు నడవాలంటే సమ్మతించాలి. మనం సమ్మతిస్తాం దేవునితో నడవటానికి. ఆయన మనతో నడవటానికి ఆయన సమ్మతిస్తున్నాడా? ఆయన సమ్మతించాలి అంటే మన జీవితంలో ప్రేమైనటువంటి వారలారా ఆయనకి ఇష్టలుగా మార్చబడాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనతో మనం నడవాలి అంటే ఆయనకి ఇష్టలుగా మార్చబడాలి. అసలు ఆయనతో నడవటం అంటే ఏమిటి? ఆయన అంటే వెళ్ళటమా? నడవటం అంటే నడిచారు, కానీ మనోనేత్రాలు వెలిగించబడకుండానే నడిచారు. అది కాదు నడక. ఆయనతో నడవటం అంటే ఏమిటి? ఆయనకిష్టమైన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వారిగా ఉండి నడవాలి అంటే ఏం చెబుతుంది బైబిల్ అంటే, అదే ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ ఓ మంచి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో అంటే నాతో నడుచుచు. ఆమేన్. దేవునితో నడవాలి అంటే
మన జీవితంలో ఏ అనుభవము కావాలి అంటే నిందారహితులమై ఉండాలి. దేవునితో మనం నడవాలి, ఆయన ఇష్టపడాలి మనల్ని చూచి, ఆయన మనల్ని చూచి ఇష్టపడాలి, ఆయన మనల్ని చూచి మనతో నడుస్తాను అనాలి. ఆయన మనతో నడుస్తాను అనాలి అంటే మన జీవితంలో ఏమి కావాలి అంటే మనము నిందారహితులమై ఉండాలా, స్పాట్లెస్ పర్సన్స్, నిందలేని వారిమై ఉండాలి. అందుకే ప్రేమినటువంటి మాటలు బైబిల్ చెబుతుంది, మనమంట పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిమి అని బైబిల్ చెబుతుంది. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన జీవితంలో దేవునితో మనం నడవాలి అంటే నిందారహితులమై ఉండాల, నిందలేని వారిమై ఉండాల, అంటే పాపము లేని వారిమై ఉండాలా. పాపం ఎట్లాగబోతుంది? పాపం ఎట్లాగబోతుందండి? ఎట్లాగబోతుంది? అన్నదానం చేస్తే పోతుందా? వస్త్రదానం చేస్తే పోతుందా? భూదానం చేస్తే పోతుందా? గోదానం చేస్తే పోతుందా? రకరకాల దానాలు ఈరోజు ప్రేమైనటువంటి వారులనా రకరకాల దానాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దానము వలన ధర్మము వలన ప్రేమైనటువంటి వారిలో మన పాపం పోదు. పాపము పోవాలి అంటే యేసు రక్తముతో ఒక వ్యక్తి కడగబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో గో పూజ ఆవులను తెగ పూజిస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఆ బీజేపీ నాయకుడు ఎవరు ఒక ఆయన ఒక ఆవుని నిలవబెట్టి దానికి పూజలు చేసి దానికి కొబ్బరికాయ కొట్టి దానికి బొట్టు పెట్టి దానికి దండం పెట్టి ఓ పెద్ద పూలమాల తీసుకొని వెళ్ళి దానికి వేయటానికి పోతున్నాడు. దానికి బాగా తెక్కెక్కింది. వచ్చేటటువంటి ఆ నాయకుడిని ఏం చేసిందో తెలుసా? ఒక్కసారిగా ఈ కొమ్ము అతని డొక్కలోకి సిట్టింది. బెల్లం కూడా ఎగిరినట్టు ఎగిరి కింద పడ్డాడు. వింటాను, గోవు దేవుడు ఏంట్రా బాబు? ఆ పశువది, దానికి విచక్షణ జ్ఞానము ఉండదు, దానికి విచక్షణ జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. దాన్ని పూజించి దానికి దండేసి దానికి దండం పెట్టి దానికి బాగా ఎక్కినట్టుంది అంత. అప్పుడు దాకా తాళ్ళు పట్టుకొని ఉండారు. ఈడే కదా నాకు ఇంత కథ చేస్తుందని దగ్గరికి వాడు పూలమాల తీసుకొని వచ్చి వేయటానికి ఒక్క ఏటి టనే కాతరు కింద పడ్డాడు. ఏమైందో తర్వాత తెలియదు. మరలా చచ్చాడో బతికాడో తినటాను. గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం కాదు. మన పాపములు పోవటానికి కావలసింది యేసు రక్తము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. 2022 సంవత్సరాల క్రితము నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ప్రేమైనటువంటి వారులరా దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన కార్చిన రక్తం 3 మేకుల మధ్యలో నుండి ఆయన సిలువ వేయబడితే ఆయన సర్వ శరీరం నుండి కారిన రక్తము ప్రతి మానవాళిని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి పవిత్రునిగా చేసింది. అందుకే బైబిల్ అంటుంది మన ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును అని. మనిషి నిందారహితుడిగా ఉండాలి అంటే యేసు రక్తముతో కడగబడాలి. ఆ యేసు రక్తముతో కడగబడకుండా ఏ మనుషుడైనా ఏ వర్గానికి చెందిన వాడైనా ఒకవేళ చెప్పుకోవచ్చు మాది హై క్యాస్ట్,
మాది ఉన్నతమైన కులం. ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రదేశమైన వాడైనా కానీ యేసు లేకుండా, యేసు రక్తము లేకుండా పాపము తొలగిపోదు ప్రేమినటువంటి దేవుని పిల్లరా. అందుకే యేసయ్యతో మనం నడవాలి అంటే నిందారహితులముగా మార్చబడాలా. ఆమేన్, హల్లెలూయా. ఎట్లాగమా ఒక వ్యక్తి మానవుడు నిందారహితుడు అవుతాడు అంటే యేసు రక్తమే మనలను పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తమే మన పాపాలు తొలగిస్తుంది. అందుకే యేసు రక్తముతో కడగబడిన వాడే నిందారహితుడుగా మార్చబడగలడు. అటువంటి వాడే దేవునితో నడవగలడు. హల్లెలూయా. దేవునితో నడిచిన వ్యక్తి తన జీవితంలో ప్రేమైనటువంటి వారిలో ఒకరోజు దేవుడు అతనిని తీసుకొని వెళతాడు తాను ఉన్న స్థలానికి. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఈ తాపత్రయం. శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఏమని, భూమి పని వస్తుంది, కాలిపోతుంది కొన్ని రోజులకి. ఎందుకు వార్మింగ్ అయిపోతుంది, భూమి లోపల వేడి పెరిగిపోతుంది. కారణం ఏమిటంటే రకరకాల సమస్యలు చెబుతున్నారు. ఏమిటి కారణం? భూమి ఎందుకు వార్మింగ్ అయిపోతుంది అంటే ప్లాస్టిక్ పదార్థాలు వాడటం వలన భూమి రోజు రోజుకి వేడి పెరిగిపోతుంది. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు చెప్పిన మాట ఏంటంటే భూమిలో కదలిక ఆగిపోయిందట. భూమి అంతరంగం కూడా కదులుతూ ఉంటుందంట. భూమిలో కదలిక ఆగిపోయింది. ఏం జరగబోతుంది? సంథింగ్ విల్ హ్యాపెన్ సూన్. త్వరలో ఏదో జరగబోతుంది. త్వరలో ఏదో జరగబోతుంది భూమిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జరగక మునిపే మన పాపములను పరిశుద్ధపరుచుకొని నిందారహితులముగా మార్చబడి దేవునితో నడిచేటటువంటి ఆ మంచి అనుభవము మన జీవితంలో మనము కలిగి ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ భూమి నశించిపోకమునిపే, ఈ పంచభూతముల లయమైపోకమునిపే, మనకు కంటికి కనపడుతున్నవన్నీ కనిపించటం మానకమునిపే మనము నిందారహితులముగా మార్చబడి, పాపము లేని వారిగా మార్చబడి దేవునితో నడుచుటను మనము అలవరుచుకుందుముగాక. హల్లెలూయా. అయ్యో ప్రేమైనటువంటి వారులారా, ఇంకొక మాట, దేవునితో నడిచేటటువంటి అనుభవాలు ఏమిటి? దేవునితో నడుచుట అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లలు ఇంకొక మాటను మనం చూద్దామా? దైవ గ్రంథములో నుండి నిర్గమకాండము, దయచేసి నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ ఒక మంచి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తున్నాడు. ఏ విధముగా మనము నిందారహితులమై దేవునితో నడవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, ఒకటి నిందారహితులమైతే దేవునితో నడుస్తాము. రెండవది ఏమి చేస్తే దేవునితో నడుస్తామంటే, యెహోవా మోషేను చూచి దేవునికి స్తోత్ర. బైబిల్ చెబుతుంది ధర్మశాస్త్రమును అనుసరించి నడిచే వారిమై ఉండాలి మనం. అంటే ధర్మశాస్త్రం అంటే వాక్యం. ధర్మశాస్త్రం అంటే వాక్యం. దేవునితో నడుచుట అంటే ఏమనుకుంటున్నారు? ఒక మనిషితో నడిచినట్లు కాదు. దేవునితో నడుచుట అంటే నిందలేని వారిగా, పాపము లేని వారిగా, అపరాధము లేని వారిగా మనం జీవించాల. అదే దేవునితో నడుచుట. రెండో అనుభవం అక్కడ రాస్తున్నాడు. దేవునితో నడుచుట అంటే అర్థం ఏమిటి? వాక్యాన్ని
ఏమి చెబుతుందో ఆ వాక్యానుసారముగా మనము నడిపించబడాలి. అది దేవునితో నడిచేటటువంటి మంచి అనుభవం. ఈరోజు చాలామంది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా వాక్యానికి లోబడట్లా, వాక్యపు వెలుగులో జీవితాలు కట్టుకోవట్లా. వాక్యం ఏమి సెలవిస్తుంది? సమాధానము కలిగి ఉండండి అని చెబుతుంటే నీ పక్క వారితో, నీ పొరుగు వారితో నిజముగా సమాధానం ఉందా? ప్రేమ కలిగి ఉండండి అని చెబుతుంటే పొరుగు వారితో ప్రేమ కలిగి జీవిస్తున్నామా? లేదే. ప్రేమైనటువంటి వారులారా, వాక్యం ఏమని సెలవిస్తుంది? కలహములు లేకుండా ఉండండి అని చెబుతుంది. కలహములు లేకుండా ఉంటున్నావా? ఎప్పుడు పక్కలతో ఏదో ఒక కలహము. వాక్యము చెప్పినట్లుగా మనం నడిపించబడట్లేదంటే కారణం ఏమిటంటే వాక్యము ఏది సెలవిచ్చిందో ఆ విధముగానే మన జీవితము నడిపించుకుంటే మనము దేవునితో నడిచినటువంటి వారిమే. హల్లెలూయా. ఇంకొక మాటను చూద్దామా? అక్కడే 119వ కీర్తన మొదటి వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అక్కడ ఇంకొక మంచి మాట రాస్తున్నాడు. 119వ కీర్తన దయచేసి మొదటి వాక్యం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, దేవునికి స్తోత్ర, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువాడు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అందుకే దేవుని వాక్యానుసారముగా ఒక వ్యక్తి నడవగలిగితే ఆ వ్యక్తి దేవునితో నడిచిన అనుభవమే. దేవుని వాక్యానుసారముగా నడవకుండా మన ఇష్టానుసారముగా నడుచుట వల్ల మనము దేవునితో నడిచినటువంటి వారిమే కాదు. వాక్యానుసారముగా నడవాల. వాక్యం ఏం సెలవిస్తుంది? మీలో కక్షలైన అసూయలు, దేశాలు ఏమీ లేకుండా ఉండండి అని బైబిల్ చెబుతుంటే మన గుండెల్లో కక్ష, భేదం, విమతములు కదా, ద్వేషం అబ్బో చెప్పుకోవటానికి పెద్ద భక్తులు, మళ్ళా సామాన్యమైన భక్తులు. వీళ్ళెవరు భక్తులు కాదు, నేనే భక్తురాలుని, నేనే భక్తుడిని. అసలు వీళ్ళెవరు కాదో, నేనే ఐఆమ్ ఒరిజినల్ అని చెప్పుకుంటారు చాలామంది. కానీ వాక్యానుసారంగా మాత్రం జీవితం ఉండదు. వాక్యం చెప్పినట్లుగా నడవరు. ఎప్పుడు చూసినా కానీ గుండెలలో వేరొకరిని కూర్చున్నటువంటి ద్వేషం, పగ, ఈర్ష్య. నేనంటాను ఇవేమీ నీ జీవితంలో దేవునితో నడిచే అనుభవాలు కానే కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవునితో నడవాలి అంటే వాక్యము ఏమి సెలవిస్తుందో, వాక్యము నీతో ఏం మాట్లాడుతుందో, వాక్యము నిన్ను దర్శించి నీతో ఏమి చెబుతుందో ఆ వాక్యపు వెలుగులు మన జీవితాలు కట్టుకున్నప్పుడే మనము దేవునితో నడిచిన వారిమే. అందుకే నేను దేవునితోనే నడుస్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తాను. దేవునితో నడిస్తే నీ జీవితంలో ఎందుకు పగ, ఎందుకు ద్వేషం, ఎందుకు విమతములు, ఎందుకు అల్లరితో కూడిన ఆటపాటలు, ఎందుకు వ్యర్థమైన సంగతులు నీ జీవితంలో? ఒక ఆమె నాతో చెప్పింది, అన్నా నాకెందుకో నోరు తెరిస్తే నా నోట్లో నుంచి పాట, సినిమా పాట వస్తుందన్నా అంది. అదేంటమ్మా, నువ్వు పెద్ద భక్తురాలు కదా, నువ్వు పెద్ద భక్తురాలు కదా, సినిమా పాట ఎందుకు వస్తుంది? ఏమో నాకు కూడా అర్థం కావట్లేదన్నా. పాడకూడదు అనుకున్నా కానీ సినిమా పాట వస్తుంది, సినిమా పాట వస్తుంది. ఎట్ట వస్తుందమ్మా?
నీ హృదయము నిండిందే నీ నోరు. బైబిల్ చెబుతుంది, యేసయ్య చెబుతున్నాడు, నీ హృదయము దేనితో నింపబడ్డదో అదే నీ నోటిలో నుండి వస్తుంది కదమ్మా. అంటే నీ జీవితంలో నీ హృదయం నిండా సినిమా పాటలు ఉన్నాయి. నేనంటాను, దేవుని వాక్యం నాకు లోబడిన వ్యక్తి ఎంత మాత్రము లోక సంబంధమైన సంగతులు ఆ వ్యక్తి జీవితంలో ఉండన్నారు. వాక్యానుసారముగా నడిపించబడితే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా దేవునితో నడిచిన వాడే. హల్లెలూయా. చౌదం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునితో నడుచుట అంటే దేవుడు ఎప్పుడు వస్తాడు ఆయనతో నడవటానికి కాదు. నీకు నిందారహితముగా పాపము లేని వ్యక్తివిగా ఉంటే నీవు దేవునితో నడిచినట్లు. రెండవది, వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకున్న వ్యక్తివైతే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, నీవు దేవునితో నడిచిన వ్యక్తివే. ఆడుకుంటున్నా? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు కట్టుకుందాముగాక. మూడవది, అక్కడే కీర్తనల గ్రంథము దయచేసి 26వ కీర్తన దయచేసి 11వ వాక్యాన్ని చదువుదామా. 26వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుతుంటే అక్కడ రాయబడిన మంచి మాట, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపము, నన్ను కరుణింపము. దేవునికి స్తోత్ర. దేవునితో నడుచుట అంటే అర్థం ఏమిటి అంటే యథార్థముగా జీవించటం. దేవునితో నడుచుట అంటే అర్థం ఏమిటి? యథార్థముగా జీవించటం. నేనంటాను, ఎవరు యథార్థముగా? నేను ఉన్నప్పుడు నన్నని, నేను లేనప్పుడు కూడా నన్ను అనేవాళ్ళు యథార్థవంతులు. చూడండి, మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. ఇది యథార్థత? ఇది యథార్థత అంటారా? లేదు. యథార్థత అంటే ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఒకే మాట చెప్పటం. మనుషులు ఉన్నప్పుడైనా మనుషులు లేనప్పుడైనా చెప్పాల. సెల్ ఫోన్లో దైవిక సంబంధమైన సంగతులే ఉండాలి. మనుషులు ఉన్నప్పుడేమో నా హృదయములో నీ మాటలే, మనుషులు లేనప్పుడేమో మనుషులు లేనప్పుడు జబర్దస్తు, మనుషులు లేనప్పుడు ఏంటి ఏదస్తు. ఎందుకు అది చూస్తున్నాడు, చోట్ల ఇటు తిప్పుతుంటే వచ్చింది. మనుషులు ఉన్నప్పుడేమో పాటేం పాట, నా హృదయములో నీ మాటలే. మనిషి అటుపోయినా ముఖం. నేనంటాను, మనుషులు ఉన్నా కానీ మనుషులు లేకపోయినా కానీ నేనంటాను మహిమ కలిగిన దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అందుకే యథార్థవంతులైన వారు మనుషుల ఎదుట ఒక మాట, మనుషులు లేకపోయినప్పుడు కూడా మరొక మాట మాట్లాడరు, ఒకటే మాట చెబుతారు. మనిషి దగ్గర మాట మార్చరు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, యథార్థవంతుడనై నేను నీ సన్నిధిలో నడుచుకొనుచున్నాను. దేవునితో నడవటం అంటే ఏమిటి? యథార్థముగా చెప్పాలి, యథార్థమైన మాట.
పనికిమాలిన మాటలుగా చెప్పాల్సింది, పనికిమాలిన సంగతులుగా చెప్పాల్సింది నీ ఆత్మీయ జీవితంలో యథార్థముగా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కట్టుకోగలిగితే నీవు దేవునితో నడిచినట్లే. ఆమెన్. 4వ సంగతి నేను చెప్పి ముగిస్తా. ప్రేమైనటువంటి వారలారా, దైవ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం దయచేసి 2వ వాక్యాన్ని చదువుతుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలంట. 5వ అధ్యాయం దయచేసి 2వ వాక్యం చదువుతుంటే క్రీస్తు అలాగుననే మీరును ప్రేమ కలిగి. అబ్బా, ఎన్ని మాటలైనా చెబుతాం కానీ లడాయి మాటలు పడాయి మాటలు. నా అంత భక్తురాలు లేరు, నా అంత భక్తుడు లేరు, నా అంత ప్రార్థనా జీవితం లేదు, ఎవరికి లేదు. అసలు అందరికంటే నేనే మిన్నా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఎవరు లేరని చెప్పుకున్నా కానీ ఈ ప్రేమ దగ్గరకు వచ్చే మాత్రం అందరి ఎడల ఒకే రకంగా ప్రేమించటం మాత్రం అసాధ్యమైన పని. యేసు ప్రభు ఇంకొక మాట చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు అని. మనం తినటానికేమో పక్కన పెట్టుకుంటాం, పై ఇంకొకరికి వేయటానికేమో పనికి మాలని ఇస్తూ ఉంటాం. మనం ఏం తింటున్నామో వాళ్ళకు కూడా అదే ఇవ్వాలి. నేనంటాను అది ప్రేమ కలిగి నడుచుకున్నాడు. అది దేవునితో నడిచిన అనుభవాలు. దేవునితో నడుచుట అంటే అర్థం ఏమిటి అంటే ప్రేమ కలిగి జీవించాలి. బైబిల్ చెబుతుంది ప్రేమ లేకపోతే వ్యర్థుడంట. మ్రోగేడు కొంచెం గణగణలాడు తాళం. ఊరక ఉత్తుత డంబపు మాటలు చెప్పుకోవటమే కానీ నా అంత లేదు. గణగణలాడు తాళం. తాళం ఏం చేసింది? మనం విన్నిగాడు కొడతా ఉంటాడు. కొట్టురాలుగా దాంట్లో ఏం శబ్దం వస్తుంది? గడగడగడగడగడగడగడగడ. మ్రోగిడు కంచు గడగడలాడు తాళం. అది నేనంటాను ఉట్టి మాటలు తీసి పక్కన పెట్టి మొట్టమొదటిగా దేవుని పిల్లలము అని చెప్పుకోవటానికి మనము ప్రేమ కలిగి ఉండటకు వి విల్ స్టార్ట్. దేవునికి స్తోత్ర. మనం ప్రారంభిద్దాం, ప్రేమ చూపిద్దాం. ఒక్కొక్కరు చూస్తే కదా కక్ష, ద్వేషం, కోపం. తెలుగులో ఒక సామెత, తన కోపమే తన శత్రువు. కోపగించుకుని ఎవరో అయిపోయి చూసి మనిషిని చూచాను, నాకు జుట్టు పట్టుకొని తన్నాలనిపిస్తుంది. స్టాట్యూ. తన కోపమే తన శత్రువు. అందుకే నేనంటాను ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, నెమ్మదిగా ఉందాం, క్షేమంగా ఉందాం, సమాధానముగా ఉందాం, సమృద్ధి కలిగి ఉందా. నేనంటాను ప్రేమ కలిగి. మనకి ఇచ్చేది ఏమీ లేదండి, మనం చేసేది ఏమి లేదు. మనం ఏంది వందనాలు చెప్పు, కనపడ్డ వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ స్తోత్రం అంటా ఉండు. చూసి నిన్ను చూసి పళ్ళు పటపట కొనుక్కో వాళ్ళకు కూడా వందనాలు చెప్పు, ప్రైజ్ లార్డ్ అను. 4 రోజులు చెప్పకపోయినా 5వ రోజు ఖచ్చితంగా చెబుతారు లేదా? ఏమా చెప్తారు, ఖచ్చితంగా చెబుతారు. సమాధాన పడతాం. సారీ అని చెప్పు. ఏం చెప్పాలా? సారీ, నేను చేసిన దానికి సారీ అని చెప్పు. సారీ లేదు గిరి లేదు పా అని అన్నా కానీ
2-3 సార్లు సారీ నన్ను క్షమించని చెప్పు. 4వసారి 5వసారి వాళ్ళే సారీ చెబుతారు. సారీ నిజంగా దేవుని బిడ్డలైతే. ఇక సైతాను బిడ్డలైతే ఇంకా అది మిషలేని కోపం అనుకో. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమైనటువంటి వారులారా, దేవునితో నడుచుట అంటే అర్థం ఏమిటంటే ప్రేమ కలిగి జీవించుట. దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటంటే ప్రేమ కలిగి జీవించుట. దేవునితో నడుచుట అంటే అపరాధములు పాపము లేని వారిగా జీవించుట. దేవునితో నడుచుట అంటే రెండవది అర్థం ఏమిటి? దేవుని వాక్యానుసారముగా జీవించుట. దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటంటే యథార్థముగా జీవించుట. దేవునితో నడుచుట అంటే ప్రేమ కలిగి జీవించుట. 5వ సంగతి నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. దైవ గ్రంథములో నుండి ప్రేమైనటువంటి వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 26వ కీర్తన దయచేసి 3వ వాక్యాన్ని చదువుతుంటే అక్కడ విశేషమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు. నీ కృప నా కన్నుల ఎదుట ఏంటట, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. సత్యమును అనుసరించి. చాలామంది జీవితాల్లో సత్యము తెలియదు, అసత్యం. సత్య మార్గము తెలీదు, సత్య మార్గములో నడిపించబడట్లా, అసత్యములో. సమతోమా జ్యోతిర్గమయ అసతోమా కదా ఉండయ్యా అంటే అసత్యంలో ఉన్నానయ్యా, చీకట్లో ఉన్నానయ్యా, పాపంలో ఉన్నానయ్యా. నేనంటాను సత్యములో మనము నడవగలగాల. భక్తి చేస్తున్నామంటే ఏదో చేస్తాం కాదు. మనం చూస్తుంది రైట్ ఆర్ రాంగ్. కొంతమంది ఉంటారు రాంగ్ చేస్తున్నా కానీ నాదే కరెక్ట్ అనేవాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే తాము పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటానికి 4వ కాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని బైబిల్ భాషలో ఏమని చెబుతారంటే వాత వేయబడిన మనస్సాక్షి. ఇక వాళ్ళు సత్యమునకు లోబడరు. సత్యమునకు లోబడక, సత్య మార్గమును ప్రేమించక, సత్య మార్గములో జీవించక వాళ్ళకిష్టానుసారముగా నడిపించబడే వాళ్ళు. అట్లాంటి వాళ్ళని బైబిల్ ఏముంటుందంటే బైబిల్ భాషలో వాత వేయబడిన మనస్సాక్షి. ఎన్ని వాక్యాలు తెలిసినా, ఎంత వాక్యము విన్నా వాళ్ళ పంతాన్ని వాళ్ళు మార్చుకోరు. వారి జీవితాన్ని క్రమపరుచుకోరు. వాళ్ళ జీవితాన్ని దైవ చిత్తానుసారముగా అప్పగించుకోరు. అందుకే నేనంటాను ప్రవీణటువంటి మాటలు సత్యము నిరిగి ప్రవర్తించాలి. ఈరోజు చాలామంది అసత్యములోనికి వెళ్ళిపోతున్నారు. కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు. కల్పనా కథలు, ఉత్తుటి మాటలు. ఆ ఊరికి వెళ్తే ఇట జరిగింది, ఈ ఊరికి వెళ్తే ఇట జరిగింది, ఆ దేశానికి వెళ్తే ఇట జరిగింది, ఈ దేశానికి వెళ్తే ఇట జరిగిందని చెబుతున్నారు. కానీ అక్కడ వాక్యము, సత్యవాక్యము కరువు అయిపోయింది. ఒక ఆయన అంటాడు సత్యవాక్యం కావాలా, స్వచ్ఛమైన వాక్యం వినడానికి రండి అంటాడు. అంత ఆ ఇళ్లలో ఈ ఇళ్లలో సంగతులు మళ్ళీ చెప్పేది. అక్కడ స్వచ్ఛమైన వాక్యమే ఉంటుందా? ఆడికెళ్తే ఇట జరిగింది, ఈ ఇంట్లో అట జరిగింది, ఆ ఇంట్లో అట జరిగింది, ఆ బ్రదర్ ఇట చేశాడు, ఈ బ్రదర్ ఇట చేశాడు అంటమే. కానీ వాక్య సంబంధమైన సంగతులు చెప్పేటటువంటి అనుభవాలు లేవు. ఆ సంగతులు మన వాళ్ళకి ఏమైపోయినాయి అంటే ఆహా ఏది వాక్యం? వాక్యము చెబితే ఒక వ్యక్తి గుచ్చబడుతుంది. వాక్యానికి ఉన్న పేరేం పేరంటే 2 అంచుల వాడగలిగిన ఖడ్గం. వాక్యము ఒక వ్యక్తిని ఏం చేయాలి అంటే గుచ్చాల, నరకాల, క్రమపరచబడటానికి. ఈరోజు గుచ్చట్లా, నరకట్లా, నవ్వుకుంటున్నారు. నవ్వి
నేను అంటాను, ఇది నీ ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రము క్షేమమును కలగజేయదు. నేనంటాను, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో నీవు నడవాలి అంటే సత్యవాక్యముతో నీవు నింపబడాలి. ఏది సత్యమో, ఏది శ్రేష్టమో, ఏది యోగ్యమో నీవు గుర్తించాలి. మొట్టమొదటిగా ఆ సంగతిని గుర్తించాలి. ఒక మంది సత్యవాక్యం కాకపోతే అంతమంది ఎట్టెళ్తున్నారు అక్కడికి, నీ దగ్గర పట్టుమని 400 300 లేరే అని అంది. నేను అన్నాను, నరకానికి కూడా నరకానికి వెళ్ళలేదు ఎంతమంది అంట? విస్తారమైన ప్రజలు నరకానికి వెళుతున్నారు. ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే. అంటే నాకు చాలనే? కాదు, సత్యమును ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. ఒక మంది పట్టుమని నీకు దగ్గర 300 మంది కూడా లేరు కదయ్యా, అంతమంది ఎందుకు వెళ్తున్నారు? అసత్యమైతే నేను చెప్పాను వెంటనే, ఇరుకు మార్గమున ప్రవేశింపజూచువారు కొందరే, విశాల మార్గమున అనేకులు వెళుతున్నారు. ఈరోజు సత్యవాక్యము అందరూ అంగీకరించట్లే. ఎందుకంటే గుచ్చబడుతుంది, నరకుతుంది, క్రమపరుస్తుంది, నూతనపరుస్తుంది. సత్యవాక్యము, ఉపదేశము, ఆ ఉపదేశానికి లోబడేటటువంటి మనసు అందరికీ ఉండదు. ఎవరికి ఉంటుంది? దైవ చిత్తమైన వారికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, పరలోకం వెళ్ళాలి అంటే మన ఇష్టానుసారముగా ఆడుకుంటూ పాడుకుంటూ కాదు చేయాల్సింది, దైవ చిత్తానికి అప్పగించుకోవాలి. హనోకు కొనిపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉన్నాడంట. దేవునికి ఇష్టం వచ్చినట్లుగా నడిచాడు. అందుకే దేవుడు అతనిని కొనిపోయాడు. నీ ఇష్టానుసారముగా నడిపించబడితే దేవుని రాకడలో ఎత్తబడటానికి లేదు. దైవ చిత్తానికి లోబడి, దైవ చిత్తానికి లోబడగలిగిన అనుభవములోనికి రావాలా. అట్టి అనుభవాలలో మన జీవితాలు కట్టుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడి హనోకును కొనిపోయిన దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనల్ని మార్చి ఆయనతో నడిచే అనుభవాలు మన జీవితాలలో క్రమపరిచి ఒక దినమున మనలను కూడా ఆయన రాజ్యములు ఉండుటకు ప్రభువే మనలను కొనిపోవునుగాక. ఆమేన్.